సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట్ర CDMA కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ఆందోళన చేశారు. ఉమ్మడి 13 జిల్లాల పురపాలక, నగరపాలక సంస్థల మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ ధర్నాలో పాల్గొన్నారు. 20 రోజులుగా వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కార్మికులు వాపోయారు. CDMA కార్యాలయ జాయింట్ డైరెక్టర్ VVS మూర్తి కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపారు. 2 రోజుల్లో ప్రభుత్వం నుంచి శుభవార్త వింటారని కార్మికులకు హామీ ఇచ్చారు. పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట CITU ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు బోర్లా పడుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయం సమీపంలో వీధి దీపాల ఒప్పంద కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు 5వ రోజు నిరసన దీక్ష కొనసాగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 36 జీవో ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచుతారా లేదా చెప్పండి. అట్లాగే పారిశుద్ధ్య కార్మికులకు కూడా సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. సమ్మెకాలపు ఒప్పందాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, దాన సంస్కారాలకు సంబంధించి ఎక్స్‌రేషియోకి సంబంధించి జీవోలు ఇవ్వాలి. ఇంతవరకు ఆ జీవోలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచడం, గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకి జీవోలు ఇవ్వటం చేస్తే తప్ప ఈ సమ్మె విరమించేది లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అన్నా చంద్రన్న, మా ఇంజనీరింగ్ కార్మిక సమస్యలు మీరు త్వరగా పరిష్కరించాలని చెప్పి మిమ్మల్ని పదే కోరుకుంటున్నాం. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా జీతాలు చాలంతో అలాగే మాకు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.